శైలజ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శైలజ పార్థివ దేవానికి నివాళులర్పించిన పరిస్థితి. సిర్పూర్ ఎమ్మెల్యేతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు, ప్రస్తుత పరిస్థితి ఏంది, అసలు ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్ వాళ్ళ అమ్మాయి చనిపోయింది, మనం ఒకసారి ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం. ఏంటి 25 రోజుల క్రితం వాంకిడిలోని ఆశ్రమ పాఠశాలలో ఈ అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ గురైంది. ఆమెతో పాటు 42 మంది సిక్ అయితే వారిని నిమ్స్లో చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. నిన్న చనిపోయింది. ఇవాళ శవాన్ని, పార్థివ దేహాన్ని వాళ్ళ గ్రామాన్ని తీసుకురావడం జరిగింది. చాలా దారుణమైన విషయం ఏంటంటే ప్రభుత్వం కనీసం వారి మానవ ప్రాణాలకు రక్షణ కల్పించకపోగా వారికి కనీస నష్టపరిహారం ఇద్దామనే ఆలోచన కూడా లేదు. ఇవాళ ఒక ఎక్స్గ్రేషియా గురించి కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగం కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇవన్నిటి గురించి చెప్పాల్సిన ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు? కలెక్టర్ గారు కూడా సందర్శించకపోవడం చాలా అన్యాయం. ఐటీడీఏ పిఓ గారు ఇన్ఛార్జ్గా ఉన్నవారు లీవ్లో ఉన్నారు. కలెక్టర్ గారు లీవ్లో లేరు. ఇన్ఛార్జ్ ఐటీడీఏ పిఓ గారు లీవ్లో ఉన్నారు. వారు ఇన్ఛార్జ్ పిఓ గారిని పంపించారు. కానీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు. 25 రోజులుగా హైదరాబాద్లోనే ఉన్నారు కదా, కనీసం పరామర్శించలేదు. చాలా దారుణమైన విషయం. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దనంటే తప్పకుండా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలి. బాధ్యత వహిస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న సీతక్క గారు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే గిరిజన శాఖ తన దగ్గర లేకపోయినా గిరిజన కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, మా జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి తప్పకుండా వారు రాజీనామా చేయాలి. దాని తర్వాత వీరికి అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా ఈ మరణ మృదంగం ఏదైతే నారాయణపేట జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిందో దీన్ని ఇకనైనా ఆపే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ అసమర్థత వలన, చేతగానితనం వలన, వాళ్ళ నిమ్మకు నీరెత్తి ఉండడం వలన ఈ సమస్య జటిలమైంది. ఇది ఒక్కటే కాదు, చాలా చోట్ల జరుగుతుంది. ఏమైతుందనంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దారుణంగా పడిపోయింది. దాని మీద పర్యవేక్షణ లేదు, సూపర్విజన్ లేదు. అందుకే ఈ సంఘటన జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎట్ ది సేమ్ టైం మీరు ఒక డాక్టర్ కూడా. ఎందుకు ఇట్లా జరిగి ఉంటుంది, అసలు విషయం ఏంటి? దీని మీద రానున్న రోజుల్లో మీ పార్టీ తరఫున ఎటువంటి ఉద్యమం చేయాలి? 9వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. తప్పకుండా ఆ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విషయం చర్చకు పెడతాం. దారుణమైన విషయం ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ అనేది ఈ ఆశ్రమ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్లో జరుగుతుంది. దీని మీద అసలు ఎక్కడ ఏమి ప్రాబ్లం అవుతుంది, వచ్చిన ఏమన్నా సరుకులలో ఏమన్నా తేడా ఉందా, లేకపోతే వంట వండే విధానంలో ఏమైనా ఇబ్బంది ఉన్నదా, ఇవన్నిటి గురించి కొంచెం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మాకేం సంబంధం లేదు అని అంటే మీ వ్యవస్థలో లోపాల వల్లనే పిల్లలు చనిపోతున్నారు, పిట్టర్లాగా రాలిపోతున్నారు. కాబట్టి పూర్తి బాధ్యత వహిస్తూ మంత్రి సీతక్క గారు రాజీనామా చేస్తేనే దీనికి ఒక ఏమంటారు, ఒక బాధ్యత తీసుకున్న వాళ్ళు అవుతారు. కానీ చిన్న వాళ్ళు కింద స్థాయి అధికారులను సస్పెండ్ చేస్తే లాభం లేదు. ఎందుకంటే ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు, అక్కడ బాధ్యత వహించాల్సింది మంత్రి గారు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు ఆయన రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహించాల్సిన బాధ్యత మంత్రి గారి మీద ఉన్నది అని నేను ఈ సందర్భంగా క్లియర్ గా ఒక విషయం చెప్తుంది. నాణ్యమైన వైద్యం కోసం కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాం, నిమ్స్ లో వైద్యం అందించాం, మేము చేసే ప్రయత్నం చేశాం. ప్రతిపక్షాలు మాపై కావలసుకొని దుమ్మెత్తిపోతున్నాయి. నాణ్యమైన వైద్యం నిమ్స్లో దొరుకుతుందనంటే అది మనం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. ఇవాళ నిమ్స్లో 1000 మందిని ఉంచాల్సిన చోట 10,000 మందిని ఉంచాల్సిన పరిస్థితి. ప్రైవేటు వైద్య రంగానికి నిమ్స్కు పోలికే లేదు. నేను ఒక డాక్టర్గా అదే నిమ్స్లో పనిచేసిన వాడిగా నేను చెప్తున్నాను. నేను అసెంబ్లీలో కూడా ఈ చర్చకు పెట్టాలని నేను స్టార్ట్ క్వశ్చన్ కూడా వేసిన. చర్చకు వచ్చే సమావేశాల్లో కూడా మాట్లాడతాను నిమ్స్లో వైద్య వ్యవస్థ గురించి, వైద్య సేవల గురించి. కాబట్టి కార్పొరేట్ వైద్యం అందించడం అంటే మీరు ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు జరిగిందండి? మీ హాస్టల్లో జరిగింది కదా, మరి దానికి బాధ్యత వహించాలి కదా. మేము నాణ్యమైన వైద్యం అందించినాము అయినా దక్కలేదు అని అంటే దానికి బాధ్యత తీసుకోకుండా ఎట్లా ఉంటారు? 100% ఇది ప్రభుత్వ వైఫల్యమే, అధికారుల పర్యవేక్షణ లోపమే, ప్రభుత్వ అసమర్థతే. ఏం చేయాలి అంటే అధికారులు రానున్న రోజుల్లో ఇలాంటి యథార్థాలు జరగద్దంటే ఏం చేయాలి? ఒక ఎమ్మెల్యేగా, ఒక డాక్టర్గా ఏం చెప్పదు? వెంటనే రిపరేటివ్ మెషర్స్ తీసుకోండి, బాధ్యులైన అధికారులని మీద చర్యలు తీసుకోండి. భవిష్యత్తులో ఇటువంటి ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు కావద్దనంటే పూర్తి స్థాయి అధ్యయనం ఎందుకు జరుగుతుంది, ఎక్కడ కలుషితం జరుగుతుంది, ఆహారంలో లోపమా లేకపోతే తాగునీటిలో, ఆరో ప్లాంట్లు కూడా పనిచేయట్లేదండి మళ్ళీ మీరు ఇంకొక విషయం,
వర్షాకాలంలో జరగలే ఈ ఫుడ్ పాయిజనింగ్, చలికాలంలో జరిగింది. వర్షాకాలం అంటే మురుగునీరు వచ్చి దీంట్లో కలిసింది అనుకోవచ్చు, కానీ చలికాలంలో ఈ సమస్య వచ్చిందని అంటే అది పూర్తిగా అధికారుల పర్యవేక్షణ లోపమే. చివరగా బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న ఖండించిన పరిస్థితి, బీజేపీ పార్టీ కూడా ఖండించిన పరిస్థితి. ఫైనల్ గా ఎమ్మెల్యే కాగజ్నగర్ ఏం చెప్పబోతున్నాడు ఈ ఫుడ్ పాయిజన్ అంశం? అందరూ సభ్య సమాజం, మానవతావాదులందరూ ఖండించాలి, ప్రభుత్వం దీని మీద చర్యలకు ఉపక్రమించాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ముఖ్యంగా ఇదంతా కూడా నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఒక డాక్టర్గా నేను వాస్తవాలు తెలుసు కాబట్టి దీనిపై చెబుతున్నాను. ఫుడ్ పాయిజన్ కు ప్రధాన అంశాలు ఏంటి అనే దాని మీద మూలాల నుండి ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. బాధ్యులపై వెంటనే చర్య తీసుకోవాలి. ముఖ్యంగా సీతక్క రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. వాట్ స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.